హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఊహించని విధంగా గత సీజన్స్కి భిన్నంగా ముందుకు సాగుతుంది. ఇక ఇదిలా ఉంటే 13వ వారం ఎలిమినేషన్ కోసం మొత్తం 8 మంది కంటెస్టెంట్స్ ఈ వారం నామినేషన్స్లోకి రావడం అయితే జరిగింది. అయితే బిగ్ బాస్ ఈ వారం ఎలిమినేషన్ని డబుల్ ధమాకాగా ప్రకటించాడు. అంటే ఈ వారం ఎలిమినేషన్లో మొత్తం 2 కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యి బయటకు రాబోతున్నారు. సో నామినేషన్లోకి వచ్చిన 8 మందిలో నుంచి ఏకంగా 2 ఈ వారమే ఎలిమినేట్ అవ్వబోతున్నారు. అయితే ఓటింగ్ ప్రకారం తీసుకుంటే ఈ వారం ఆశ్చర్యకరమైన ఎలిమినేషన్ తప్పదు అని అనిపిస్తుంది. ఎందుకు అంటే ఓటింగ్ ఆ విధంగా జరిగింది. సో ఫైనల్లీ వారం డబుల్ ధమాకాలో భాగంగా జంట ప్రేమికులుగా బిగ్ బాస్ హౌస్లో కొనసాగుతున్నటువంటి విష్ణుప్రియ, పృథ్వీరాజ్ ఇద్దరు ఒకేసారి ఎలిమినేట్ అవ్వబోతున్నారు. ఎందుకు అంటే ఈ వారం జరిగిన ఓటింగ్లో వీరిద్దరే చివరి స్థానాల్లో నిలిచారు. ముఖ్యంగా ఈ వారం ఓటింగ్ మొదలైనప్పటి నుంచి నబీల్, నిఖిల్, గౌతమ్, ప్రేరణ టాప్ 4లో నిలవగా మిగిలిన విష్ణుప్రియ, పృథ్వీరాజ్, అవినాష్, టేస్టీ తేజ బాటమ్ 4లో నిలిచి డేంజర్ జోన్లోనే కొనసాగుతూ వచ్చారు. అయితే అవినాష్ టికెట్ టు ఫినాలే టాస్క్లో అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇవ్వడంతో అవినాష్కి భారీగా ఓటింగ్ అయితే జరిగింది. అయితే విష్ణుప్రియ, పృథ్వీరాజ్పై ఉన్న నెగిటివిటీ కారణంగా వీరికి అభిమానులందరూ కూడా టేస్టీ తేజకి ఓట్లు వేసి టేస్టీ తేజాని అయితే నామినేషన్స్లో ఎక్కువ శాతం ఓటింగ్ అయితే జరిగేలా చేశారు. దీంతో ఇక చేసేదేమీ లేక పృథ్వీరాజ్, విష్ణుప్రియ బాటమ్ 2లో ఉండాల్సి వస్తుంది. ఈ కారణంగా జంట ప్రేమికులుగా బిగ్ బాస్ హౌస్లో ఇన్ని రోజుల పాటు కొనసాగిన వీరిద్దరూ ఒకే వారం ఎలిమినేట్ అయ్యి బయటకు రాబోతున్నారు. నిజంగా విష్ణుప్రియ అయితే ఈ సీజన్లో భారీ హైప్తో బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చింది. మొదటి 3 వారాల పాటు ఒక రకంగా గేమ్ ఆడినా కూడా ఈ సీజన్ టైటిల్ ఎగిరేసుకుపోతుందేమో అని అనుకున్నారు. కానీ ఆ తర్వాత గేమ్ని సైడ్ చేసి పృథ్వీని లైమ్ లైట్లోకి తీసుకురావడంతో ఇక ఈ సీజన్లో కష్టమే అనుకున్నారు. అయితే అనూహ్యమైన ఫ్యాన్ బేస్ ఉండడంతో ఇన్ని వారాల పాటు హౌస్లో అయితే కొనసాగింది. అలాగే పృథ్వీరాజ్ ఇన్ని వారాల పాటు బిగ్ బాస్ హౌస్లో ఉండటానికి సగం కారణం తన ఆట అయితే మరో సగం కారణం విష్ణుప్రియతో నడిపిస్తున్న ట్రాక్ అని చెప్పవచ్చు. ఫైనల్గా అయితే ఈ ఇద్దరు ఒకేసారి బిగ్ బాస్ని వీడబోతున్నారు. మరి జంట ప్రేమికులుగా ఇన్ని రోజుల పాటు బిగ్ బాస్ హౌస్లో కొనసాగిన ఈ ఇద్దరు 13వ వారం ఎలిమినేట్ అవ్వబోతుండడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.